నమస్కారం అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు? నాగేశ్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారన్న? కడప నుంచి. ఇక్కడ మన దగ్గర ఈ న్యూ విశ్వకర్మ పంజాబ్ ట్రెజర్ ఉన్నట్టు ఎట్లా తెలిసిందన్న మీకు? సెల్లులో యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నాం మనం. ఇది నార్మల్ గా మార్కెట్ లో చాలా ఉన్నాయి కదా ట్రెజర్లు. అవును. మీరు దీన్నే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటన్న? దీనికంటే క్వాలిటీ బాగుంది, అన్ని బాగుండే. ఎందుకో ఎలివేటర్ అనేది బాగుంది అన్న. ఇత్తనాలు వచ్చేటి. ఓకే. మనుషులు లేకుండా ట్రాక్టర్ కు వెళ్ళిపోయే ఇత్తనాలు పడేదానికి అవకాశం ఉందన్న. ఇది డైరెక్ట్ ఎట్లా ట్రాలకి ఎట్టుకోవచ్చు అంటే అది ఎట్లా చూపిస్తారా? ట్రాలీలోకి ఎత్తుకోవాలంటే ఇది తీసుకోవచ్చు అన్న. ఓకే, సింపుల్ గా ఉంది అయితే. సింపుల్ గా అక్కడ లాక్ చేసుకోవాలన్న. తీసుకోవచ్చు. మీరు చెప్పారు కదా ఇట్లా 10 ట్రెజర్లు ఉన్నాయని. 10 ట్రెజర్లు ఉన్నా కానీ దీన్నే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటన్న? ఇది కొత్తగా వచ్చింది కాబట్టి వాడతాను మనం. ఇప్పుడు దీనికి ట్రాక్టర్ ఎంత హెచ్పి ట్రాక్టర్ ఉండాలన్న? 40 HP అన్న. ఇది మనకి ఏ పంటలకు వస్తుంది అన్న ఇది మరి ట్రెజర్? ఇదానా మినుము, పెసర, జొన్న, కంది, శనగ, ఏరుశనగ, జొన్నలు, మొక్కజొన్న, రాగులు, సజ్జలు, ధనియాలు, సోయాబీన్, చిరుధాన్యాలన్నీ ఆడొస్తాను. దీని గురించి మనకు రైతులకు ఏం చెప్తారన్న? మనం చాలా మంచిగా ఉంటది అన్న. ఏ ఫీల్డ్ కు పోయినా బాగానే ఉంటది అన్న. బుడ్డ చెత్త పచ్చిగా ఉంటే పడుతుంది అన్న? ఇది బ్రహ్మాండంగా ఆడుతుంది అన్న. అన్ని ఉంటాయి కదా మార్కెట్ లో ట్రెజర్లు, అవులే. దానికి దీనికి ఏం తేడా ఉంటది మరి? అది ఎకరా ఆడితే ఇది 2 ఎకరాలు ఆడగలుగుతుంది అన్న. అంటే స్పీడ్ ఉంటుందా? స్పీడ్ ఉంటది. మనకు టైం సేవ్ అవుతుంది అంట. టైం సేవ్ అవుతుంది, కూలీలు లేబర్ సేవ్ అవుతుంది.